MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోనే దీపావళి టపాసులను తయారు చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 గాయాలు కాగా ఆవు మృతి చెందింది. పలంనేరులో అందరి చదువు అభివృద్ధికి వెలుగంటూ హైస్కూల్ పిల్లలు ర్యాలీ నిర్వహించారు. పలంనేరు గంగవరం గంటే సర్కిల్ వద్ద అక్రమంగా భారీగా నిల్వ ఉంచిన టపాకాయలను గంగవరం పోలీసులు సీజ్ చేశారు. గంగవరం మండలం మారేడుపల్లి గ్రామం శివారులో టపాకాయలు తయారీ కేంద్రం దగ్ధమైంది. ఒక ఆవు మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖాదర్ బాషా తన నివాసంలో పని వాళ్లతో కలిసి టపాకాయలు తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో తీవ్రంగా మంటలు వ్యాపించాయి. ఖాదర్ బాషా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని పలంనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది అమౌంట్ ముందు సీట్లు ఉంది వచ్చింది మొత్తం సీట్లు ఉంది
తండ్రి పేరు నీ వయసు ఎంత? 9 పేరు మంచిగా కొడుకే సార్ కొడుకే అంతే. ఎన్నిళ్ళకి 8:30-9 గంటల మధ్యలో. ఏం చెప్తున్నారు? ఈ టపాసులు ఈయన నల్లమందు స్టాక్ పెట్టుకొని రెండోది వేరే ఈయన మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటా ఎట్లా అది బీడీ సిగరెట్ తాగే అలవాటు ఉంది, అదేదో తాగినారు, దానికి తెలియకుండా వేసినారు, అది అట్లే పైరైతే. ఎవరు? ఆ ముస్లిమ్స్ పిల్లోడు, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, చిన్న పిల్లోడు. ఆ పిల్లోడు ఇప్పుడు సేవ్ అయినాడు. వాళ్ళు 3 బర్న్ అయినాడు, వాడు హాస్పిటల్కి పోయినాక నైట్ ఎప్పుడో చనిపోయినాడు. ఆమె ఇక్కడ 70% అయిపోయింది. ఎవరు చెప్పినారు చెప్పు, తప్పేం లేదు, నేను భయపడే పని ఏం లే. 3 సంవత్సరాలు రైతులు ఫోన్ చేసి అడిగింది. చెప్పండి ఏం జరిగింది? 3 సార్లు. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్లాస్టింగ్ పని చేస్తాడారు? ఈడ వాళ్ళు కొంచెం ముందు 10 ఏళ్ళ దాకా. ఎన్ని సంవత్సరాలుగా టపాలు తయారు చేస్తాడు? వచ్చినప్పుడు తయారు చేస్తానే ఉంటారు. మీరు ఎవరికి చెప్పలేదా? పోలీస్ అధికారులు? పోలీసు వాళ్ళకి వచ్చి కుమార్ అనలేదా, కుమార్ ఇన్ఫర్మేట్ చేసినారు. రైటర్ చెప్పినారు కదా నారాజ్ సార్, ఎవరెవరు చెప్తారు? ఏం చంద్రబాబు భయపడుతున్నారు? భయపడేది ఎలా ఉండేదే చెప్పేది. ఏమన్నారు అడిగితే? పూజ చేస్తున్నప్పుడు పేలిన సౌండ్కి దేవస్థానం షేక్ అయ్యి లైట్లు ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయ్యా. పటాసులు పెడితే ఇటు కాదుండింది దానికి, మళ్ళీ వస్తే ఇక్కడ ఈ మాదిరిగా అయిపోయింది. పెద్ద పేలుడు అది, భయంకరమైన పేలుడు అది. అంతా ఇంత కాదు, పెద్ద పేలుడు భయంకరంగా వచ్చింది. పలనేరు వాళ్ళు కూడా ఫోన్ చేసినారు, ఏమా సౌండ్ ఉండేసి, అంత పెద్ద సౌండ్ వచ్చింది. పక్కన ఎవరైనా అంటే మటాషా అంత అందరూ దేవస్థానంలో ఉండు కాబట్టి బచావ్ అయిపోయినారు. నలుగురు పిల్లలు ఎప్పుడు ఉంటా ఉంటారు మీరు వెనకాలనే. ఆ నలుగురు ఆటకు పోయిన దానికి చాలా మంచిదైంది, లేదంటే చాలా ప్రమాదం జరిగింది. ఎవరు ఉండి అందరూ దేవస్థానం దగ్గర పోయిన పూజ పెద్ద పూజగా చేస్తాము శుక్రవారం కాబట్టి, అందువల్ల చాలా అంతే చాలా ఇది ఆపత్తు బాంధవుడు మాదిరిగా కాపాడింది ఆమె మాకు. లేకుంటే చాలా మందికి డ్యామేజ్ అయింది. ఈ సందర్భంగా ఎంఈఓ బాలసుందరం మాట్లాడుతూ 2017 నుండి ఓపెన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. విద్యకు దూరమైన వాళ్ళు ఏ కారణాల చేత అయినా సరే, ఏ తరగతులు ఆగిపోయిన వారైనా సరే 10వ తరగతి ఉత్తీర్ణ తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు రాసుకోవడానికి కలిగించిన వెసులుబాటే ఈ ఓపెన్ స్కూల్ విధానం. 14 సంవత్సరాలు పూర్తయిన వారు ఎవరైనా సరే, ఒకవేళ సర్టిఫికేట్ లేకపోయినా బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉంటే కూడా ఇవి 2 ఉంటే 10వ తరగతి పరీక్షలు నమోదు చేసుకోవడానికి అర్హులని, ఇంటర్మీడియట్ కూడా ఈ అర్హతలే ఉన్నాయని అన్నారు. ఈ విధంగా ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ పొందితే రెగ్యులర్ గా విద్యార్థులు పాఠశాలకు వెళ్లి పొందే సర్టిఫికేట్లతో సమానమన్నారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నత విద్యలో కానీ ఈ సర్టిఫికేట్లు సమానమన్నారు. ఎవరైతే రెగ్యులర్ గా చదువుకోలేకపోయారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎంఈఓ బాలసుందరం తెలిపారు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2017 నుండి ఓపెన్ స్కూల్ విధానం అనేదాన్ని ప్రవేశపెట్టింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే విద్యకు దూరమైనటువంటి వాళ్ళు ఏ కారణాల చేతనైనా సరే, ఏ తరగతిలో ఆగిపోయిన వాళ్ళైనా సరే డైరెక్ట్గా 10వ తరగతి పరీక్షలు, అదేవిధంగా 10వ తరగతి ఉత్తీర్ణ తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు రాసుకోవడానికి కలిగించినటువంటి వెసులుబాటే
ఈ ఓపెన్ స్కూల్ విధానం. ఈ ఓపెన్ స్కూల్ విధానం ద్వారా ఏ విద్యార్థి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, 14 ఏళ్ళు పూర్తయినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, తన దగ్గర ఏ సర్టిఫికేట్లు లేకపోతే బర్త్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఈ రెండింటితో పాటు ఈ రెండు ఉన్నట్లయితే 10వ తరగతి పరీక్షలకు నమోదు చేసుకోవడానికి, పరీక్షలు రాయడానికి వాళ్ళు అర్హులు. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఈ అర్హతలే ఉన్నాయి. ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా పొందేటటువంటి ఈ పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందేటటువంటి సర్టిఫికేట్లు రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి చదివేటటువంటి విద్యార్థులు పొందే సర్టిఫికేట్లతో సమానము. ఉద్యోగ అవకాశాల్లో కానీ ఇతర ఉన్నత విద్యలో కానీ ఈ సర్టిఫికేట్లకు సమానమైనటువంటి అవకాశం విలువ ఉంది. వాటికి ఎలాంటి తేడా లేదు. ఏ విధంగా చదువుకున్నా ఈ రెగ్యులర్ స్టడీస్ అయినా సరే, ఓపెన్ స్కూల్ అయినా సరే సమానమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా చదవలేకపోయారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గంగవరం గంటే సర్కిల్ వద్ద అక్రమంగా భారీగా నిల్వ ఉంచిన టపాకాయలను గంగవరం పోలీసులు సీజ్ చేశారు.